అమరావతి రాజధాని అంశంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి అంటే 29 గ్రామాల సమాహారం మాత్రమే కాదన్నారు. విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా చూడాలని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు జరగాలన్నారు. రాజధాని పనులపై సమీక్షలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. పనులు వేగం పెంచాలని సూచించారు. అమరావతి రాజధాని అంశంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి అంటే 29 గ్రామాల సమాహారం మాత్రమే కాదన్నారు. విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా చూడాలని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు జరగాలన్నారు. రాజధాని పనులపై సమీక్షలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. పనులు వేగం పెంచాలని సూచించారు. అమరావతి రాజధాని అంశంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి అంటే 29 గ్రామాల సమాహారం మాత్రమే కాదన్నారు. విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా చూడాలని చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రసన్నను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసన్న, అమరావతి రాజధానికి సంబంధించి సీఎం మాటల వెనుక వ్యూహం ఏంటి? అంటే అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఏ రకంగా జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. అంటే కాంట్రాక్టర్లు అందరికీ కూడా చెప్పారు, రాజధాని పనులు చేయడం ఒక అదృష్టం, దీనికి సంబంధించి ఇంకా వేగం పెంచాలి, పనుల వేగం బాగా పుంజుకోవాలి, త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. అయితే ఇందులో ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. రాజధాని అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమాహారంగా మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరును కలిపి చూడాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంటే రాజధాని అంటే విజయవాడ, గుంటూరును కలిపి కేవలం అమరావతి 29 గ్రామాల సమాహారంగా మాత్రమే చూడకుండా రాజధాని అభివృద్ధి పనుల మీద, అక్కడ ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన మీద, విజయవాడ, గుంటూరు రాజధాని అమరావతిగా చూడాలని చెప్తూనే మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఒక ఇండికేషన్ కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులకు సంబంధించి ప్రధానంగా కీలక సమీక్ష, ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అందులో భాగంగా ఈ కామెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే రాజధాని పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం రాజధానికి సంబంధించి రకరకాల చర్చలు కూడా వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. అమరావతి అటు విజయవాడ, గుంటూరు కలిపి చూడాలి, మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, ఆ ప్రాంతంలో కూడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి అనే యాంగిల్లో సీఎం చంద్రబాబు మాట్లాడినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. దేవి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.